ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. పర్వదినం పురస్కరించుకొని వేకువజామునే అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పారు. అనంతరం సహస్ర నామార్చన, నిత్యార్చన, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వేళ పద్మావతి అమ్మవారు బంగారు చీరలో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపంలో వేంచేపు చేసి పద్మపీఠంపై ఆసీనులు చేశారు. అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం, కలశస్థాపన, ఇక అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. అమ్మవారిని రోజా, తామర వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. చివరగా అమ్మవారికి మహామంగళ హారతి నిర్వహించారు ఆలయ అర్చకులు. పద్మావతి అమ్మవారి దేవాలయం తిరుచానూరు చాలా పవిత్రమైన దేవాలయం. మహాలక్ష్మి అమ్మవారు పద్మసరోవరంలో పద్మావతి అమ్మవారిగా వెలిశారు. ఇక్కడ ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం ఆస్థాన మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. 500 పైగా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. కోట్లాది మంది దీన్ని ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా వీక్షించడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మవారి ఆశీర్వాదం దేశ ప్రజల మీద ఉండాలని చెప్పి, దేశం మొత్తం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు సౌభాగ్యం పథకం కింద దాదాపు టీటీడీలో ఆధ్వర్యంలోని 54 దేవాలయాల్లో లక్షలాది మందికి సౌభాగ్యం కింద పసుపు, కుంకుమ, గాజులు టీటీడీ అందజేయడం జరిగింది. రాబో రోజుల్లో రాష్ట్రం, దేశం సుభిక్షంగా, రాష్ట్ర దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి, అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.